ప్రతిదీ మనం అనుకున్నట్టు ఏది జరగదు. ఒకవేళ జరిగితే అది జీవితమే కాదు. ఎందుకో చెప్పాలనిపించింది. అయినా ఇటువంటి సెంటిమెంట్ డైలాగులు మనకి సెట్ అవ్వవులే. ముందు వీడియోలో చెప్పాను కదా, మేము వేములవాడ వెళ్ళామని చెప్పేసి. ఎర్లీ మార్నింగ్ 5 కల్లా మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మళ్ళీ రూమ్ కి వచ్చేసి బద్దిపోచమ్మ కోసం బోనాన్ని అయితే ప్రిపేర్ చేసి ఇక్కడ పూజిస్తున్నాను. యాక్చువల్ గా మా వాళ్ళు జర్నీ చేసి ఫుల్ టైర్డ్ అయిపోయారు. శివయ్య దర్శనం అయిపోగానే డైరెక్ట్ గా వచ్చి వెంటనే పడుకున్నారు. లేట్ అవుతుంటే బద్దిపోచమ్మ దగ్గర పబ్లిక్ ఎక్కువ వస్తూ ఉంటారు. సో అందుకోసమే మేమైతే ఎర్లీగానే ప్రిపేర్ చేస్తున్నాం. నేను ఒక్కదానే కాదు, నాతో పాటు మా కో సిస్టర్ కూడా ఉంది. బట్ వీడియోలో రావడానికి అందరు ఇష్టపడరు కదా, సో అందుకోసమే షూట్ చేయలేదు అంతే. అరే అడుగుడు మర్చిపోయినా. ఇంతకీ నేను కట్టుకున్న సారీ ఎలా ఉంది కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. తెల్లారితే జాతరకు పోతాం అనంగా రాత్రికి రాత్రి కుట్టుకున్న బ్లౌజ్ ఇది. అసలు సెట్ అవుద్దా లేదా అనుకున్నాను, కానీ లుక్ అయితే కొంచెం పర్లేదులే అన్నట్టుగా అయితే ఉంది. మా వాళ్ళు వచ్చేటప్పుడే ఇంటి దగ్గర నుంచి వేపాకు కూడా పట్టుకుని వచ్చిల్లు బోనం కోసం. కానీ బెల్లం శాఖ పోయడానికి చెమ్ము తీసుకొని రాలేదు. చిన్న టీ గ్లాస్ ఉంటే అందులోనే బెల్లం వాటర్ కలిపేసి ఇంకా బోనంలో అయితే పెట్టిన. మొత్తానికైతే బోనాన్ని ఈ విధంగా ప్రిపేర్ చేసిన. ఎట్లా ఉందనేది ఒక్క చిన్న కామెంట్ చేయండి. ఇక మా వాళ్ళందరినీ లేపి అందరం కలిసి ఇంకా బద్దిపోచమ్మ టెంపుల్ కి అయితే వెళ్ళాం. ఎర్లీ మార్నింగ్ 6 అవుతుంది. సో పబ్లిక్ ఎక్కువ లేరు. జస్ట్ 20 minutes లో మా దర్శనం అయిపోయింది. బోనం కూడా చెల్లించినాము. సరే మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఉంటాను, బాయ్.